వెల్కమ్ టు దుర్గా అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కామా బిల ఆదాయాల నిష్పత్తి 80:9 అయిన ఖర్చుల నిష్పత్తి 60:7. ప్రతి వ్యక్తికి ₹1000 నిల్వ చేసిన ఏ యొక్క ఆదాయము ఎంత? ఆదాయాల నిష్పత్తి 80:9, వ్యయాల నిష్పత్తి 60:7. ఖర్చు ఆదాయము మైనస్ నిల్వ. ఏ ఖర్చు 8p - 1000, బి ఖర్చు 9p - 1000. 8p - 1000 by 9p - 1000 6/7. 56 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 756 1000 × 7 7,000. 54 - 54p - 6000. 56p - 54p 7,000 - 6000. 56 నుంచి 54 తెస్తే ఎంత? 2p 1000. p ఇటువైపు 2 గుణిస్తుంది, అటువైపు కలితే ఏమొస్తుంది? భాగిస్తుంది. 1000/2 500. ఏ యొక్క ఆదాయం ఎంత? ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు? 8 పార్ట్స్ ఇచ్చాడు. 8 × 500 4000. ఇది ఒక మోడల్. లేదనుకుంటే నెక్స్ట్ మోడల్ చూడండి. ఆదాయాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు మనకి? 80:9. వ్యయాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 60:7. రెండిట్లకి డిఫరెన్స్ చూడండి. 8కి 6కి డిఫరెన్స్ ఎంత? 2. 9కి 7కి డిఫరెన్స్ ఎంత? 2. అయితే రెండు పార్ట్లు 1000 అయినప్పుడు 8 పార్ట్లకి ఎంత అవుతుంది అని అడిగాడు మనల్ని. ముందు మనం ఏం చేసుకోవాలి? డిఫరెన్స్ చూసుకోవాలి. 8కి 6కి డిఫరెన్స్ ఎంత? 2. 9కి 7కి డిఫరెన్స్ ఎంత? 2. అయితే 2 పార్ట్లు 1000 అయినప్పుడు 8 పార్ట్లకి ఎంత? ఇప్పుడు చూడండి, ఎక్కువ బై తక్కువ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎక్కువ బై తక్కువ ఉంది. ఇప్పుడు 8 పార్ట్లు అంటే ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుంది? ఎక్కువ అవుతుంది. 8/2 × 1000 మల్టిప్లై రెండు ఎక్కం చూడండి. ఎన్నిసార్లు? 1000లో 5 సార్లు 8 × 5 = 44,000. నెక్స్ట్ క్వశ్చన్. 32 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ల మధ్య నిష్పత్తి 5:3. ఈ మిశ్రమానికి ఇంకా 3 లీటర్ల నీళ్లు కలిపితే పాలు మరియు నీళ్ల నిష్పత్తి ఎంత? 32 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ల మధ్య నిష్పత్తి 5:3. ఈ మిశ్రమానికి ఇంకా 3 లీటర్ల నీళ్లు కలిపితే పాలు నీళ్ల నిష్పత్తి ఎంత అని అడిగాడు. 32 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ల నిష్పత్తి ఎంత? 5:3 అంట. ఈ మిశ్రమానికి ఇంకా 3 లీటర్ల నీళ్లు కలిపితే కలపాలి. అసలు టోటల్గా ఎంత ఇచ్చాడు మనకి? 32 ఇచ్చాడు. 32లో మనకి మొత్తం చూడండి, మొత్తం ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు? 5 + 3 8 పార్ట్స్ ఇచ్చాడు. 32/8 = 4 పార్ట్స్. 32/8 = 4. 8p 32. 8p 32. p 32/8. ఎంత వచ్చింది? p అంటే 4 పార్ట్స్. అసలు p అంటే 4 వచ్చింది. 5 పార్ట్స్ ఏమో నీళ్లు, 3 పార్ట్స్ ఏమో 5 పార్ట్స్ ఏమో మిల్క్, 3 పార్ట్స్ ఏమో నీళ్లు. అయితే మనకి 5 4 20. 3 పార్ట్స్ 3 4 12. అయితే ఎన్ని నీళ్ళు కలపమన్నాడు? ఇంకా +3 కలపమన్నాడు కాబట్టి +3 వేసాం. 20:15. 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 4:3. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. 8 యాపిల్ పళ్ళను A, B, Cలకు 2:x:4 నిష్పత్తిలో పెంచితే A, Cలకు కలిపి 60 యాపిల్ పండ్లను వచ్చిన x విలువ ఎంత? 2:x:4 నిష్పత్తిలో పెంచితే ఏసీలకు 60 పళ్ళు వచ్చినాయి అంట. కలపండి. కలిపి అన్నాడు కాబట్టి ఏసీలవి కలపాలి. 2 4 ఎంత? 6 పార్ట్లు. 6 పార్ట్లకి 60 వచ్చినప్పుడు ఒక పార్ట్కి ఎంత వస్తుంది? p = 10. 80 ఫ్రూట్స్లో 60 ఫ్రూట్స్ ఏసీలువి అంటే 80లో 60 పోతే ఇంకెన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 20 బి అవుతాయి. 20 ఏమవుతాయి? బి అవుతాయి. xp = b. మనకి pకి ఎన్ని వచ్చినాయో తెలియదు కాబట్టి bకి xp = 20. p అంటే ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. 10p = 20. 10p = 20. 10p = 20. 10x = 20. x ఎంత వస్తుంది? 2 వస్తుంది. x ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఈ క్రింది వాటిలో ఏవి అనుపాత సూత్రాన్ని పాటిస్తాయి? ఆల్రెడీ అనుపాత సూత్రం అని చెప్పుకున్నాను. అనుపాత సూత్రం అంటే ఏమవుతుంది? అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము. ఈ క్రింది వాటిలో ఏవి అనుపాత సూత్రాన్ని ఇస్తాయి? వాడే ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. 1 2 3 4 అని ఏవో సమ్ నెంబర్స్. అవి అనుపాత సూత్రాన్ని ఈ క్రింది వాటిలో ఏవి అనుపాత సూత్రాన్ని పాటిస్తున్నాయో తెలియాలి. అనుపాతం అంటే ఏంటి? అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధం. అంతిమ లబ్ధం అంటే 6 ఏళ్ళు 50, 6 ఏళ్ళు 42, 4 3 12 కాదు. 6 1 6, 8 5 40 కాదు. 12 4 48, 9 6 54 కాదు. 18 × 5 90, 19 90 అంటే 4th ఆప్షన్ కరెక్ట్. అనుపాత మధ్యం అనగానే ఏం రావాలి? అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధం. కింద 9:x
4 వచ్చింది. అంత్యముల లబ్ధం ఈజ్వల్ మధ్యమ లబ్ధం ఎక్స్ విలువ అడిగాడు. అంత్యముల లబ్ధము 9 × 4 = ఎక్స్ స్క్వేర్. మధ్యమ లబ్ధం ఎక్స్ స్క్వేర్ 9 × 4 = ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ = 4 9 9 36. ఎక్స్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. మీరు అలాగైనా రాసుకోవచ్చు, లేదంటే ఎక్స్ √36² రూట్ క్యాన్సల్ 6² రాసుకోవచ్చు. ఎక్స్ 6 అవుతుంది. ఎక్స్ ఏమవుతుంది? 6 అవుతుంది. 9:x 4 అయినా ఎక్స్ విలువ ఎంత? అంత్యముల లబ్ధం ఈజ్వల్ మధ్యముల లబ్ధము. ఆ బేసిక్ మాత్రం ముందు కంపల్సరీగా తెలియాలి మనకి. అంత్యముల లబ్ధం ఈజ్వల్ మధ్యముల లబ్ధము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1:5 1/5 1/x 1/125 అయినా 1/5 అంత్యముల లబ్ధం ఈజ్వల్ మధ్యమ లబ్ధం. 1/5 1/25 1/x 1/x. 1 క్రాస్ చూడండి. 5 × 125 1/625 1/x². x² = 625. x 25. x 25 25 × 25 x 25 అవుతుంది. 25 625. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7, 10, 19, 25లకు ఏ కనిష్ట సంఖ్యను కలిపిన అనుపాతంలో ఉంటాయి? 7 × 25 ఏ కనిష్ట సంఖ్యను ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ 2, 5, 4, 1. ఇందులో ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి చేయడం అన్నాడు. ఆప్షన్స్ చెక్ చేయండి. ముందు ఫస్ట్ 2 అని చూడండి. 2 కలపండి. 7 + 2 9, 10 + 2 12, 19 + 2 21, 25 + 2 27. చూడండి మధ్యము అనుపాతంలో ఉండాలని అంత్యముల లబ్ధం ఈజ్వల్ మధ్యముల లబ్ధము అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ 7 + 5 10 + 5 19 + 5 25 + 5 ఎంత అవుతుంది? 12 15 24 30 12 3 36 360 15 × 24 360 అంటే అనుపాత మధ్యమంలో ఉన్నట్టే.